హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఎవరైతే ఈ వాలంటీర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేస్తుంది. మరికొన్ని రోజుల్లో వాలంటీర్ల వ్యవస్థ మార్గదర్శకాలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పి తెలియజేసింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలల్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ ఎన్నెన్నో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోటిగా అమలు చేస్తూ తాజాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో వాగ్దానం అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ నెల 10వ తేదీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ మంత్రి వర్గాల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్లకు వారికి గౌరవ వేతనం పెంచడమే కాకుండా వారి విధుల్లో కొనసాగిస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ వాలంటీర్ల వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన 4 నెలలు గడుస్తున్నా సరే వారికి జీతాలు పెరగలేదు. వారికి అందించాల్సిన వేతనం కూడా వారికి అందలేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వాలంటీర్ల ప్రస్తావన వస్తున్నా సరే త్వరలోనే వారికి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఎవరికైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉన్నారో వారికి ఒక మంచి ఉద్యోగం కల్పిస్తామని చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనా ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉండాలని చెప్పి చాలామంది అయితే కోరుకుంటున్నారు. అట్లా అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితులు తారుమారుగా అవుతుంది. అలా కాకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో వారికి ఒక న్యాయం చేకూర్చాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్ సమయంలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ నిర్ణయించుకుంటున్నారు. పెన్షన్ పంపిణీ కూడా ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పామని చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే ఈ వాలంటీర్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ 10వ తారీఖున ఈ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లకి ఒక గుడ్ న్యూస్ చెప్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ గుడ్ న్యూస్ మనకి వస్తుందా రాదా అనేది మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి ఈ 10వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.